హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గులాబీ మొగ్గ ఒకటి ప్రత్యేకంగా పూసింది. ఎలా పూసింది అంటే నేను ముందు చూపిస్తాను మీకు. ఇవ్వండి చూడండి, ఇదొక గులాబీ పువ్వు. ఇది విచ్చేసింది ఆల్రెడీ. ఇగోండి మొగ్గలు, అదిగోండి. ఇది కొంచెం మొగ్గ విచ్చింది, ఇది ఇంకొంచెం విచ్చింది, ఇది బాగా విచ్చింది. ఇదిగోండి చూడండి, ఒక్క చెట్టే చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇదంతా ఒక చెట్టు, ఇంకా చిగుర్లు వస్తున్నాయి. ఏం చేయటం లేదండి, నేను యూట్యూబ్లో ఒక ఆయన చెప్పంగా మామూలుగా అంటే నాకు కూడా తెలిసింది, కానీ ఒకళ్ళు చెప్పింది అయితే మనం కొంచెం వింటాం కదా శ్రద్ధగా. అదే నేను మీకు చెబుతున్నాను. ఏంటంటే నేను మొక్కలకి ప్రత్యేకంగా ఏమీ వేయడంలా. ఇదిగో చూడండి, అసలు ఏమీ వేయడం లేదు. మొక్క వానలు వచ్చిన దగ్గర నుంచి నేను సరిగా పొజిషన్ కూడా చేయలేదు. అయినా కూడా ఉట్టి బియ్యపు నీళ్ళు, దానిలో ఉల్లిపాయలు, మనం చెత్త, కూరగాయల చెత్త అదంతా రోజు వచ్చే కంపోస్ట్వి మన ఇంట్లో వంట గదిలో వస్తాయి కదా, అవి ఉంచేసేసి తెల్లారి లేదంటే మూడో రోజు ఆ నీరుని ఈ పూల మొక్కలకి పోసేస్తున్నాను. కూరగాయల మొక్కలకైనా పూల మొక్కలకైనా చాలా చాలా హెల్తీగా మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి కనకాంబరాలు. మీకు ఇది వేరుగా చిన్న వీడియో చేద్దామనేసేసని నేను ఇప్పుడు అచ్చం గులాబీల మీద చేస్తున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎందుకు చేస్తున్నానంటే మొగ్గలో మొగ్గ వచ్చిందనమాట. చూడండి ఇప్పుడు, ఇదిగోండి, ఇది మొగ్గలో మళ్ళీ మొగ్గొచ్చింది. మొగ్గొచ్చేసేసి మరి పురుగు పట్టిందో ఏమో. ఇదిగోండి, ఇంకా అది విచ్చకుండా అలా ఉంది. చూద్దాం, విచ్చినప్పుడు నేను మళ్ళీ ఫోటో తీసి పెడతాను. ఇది నాకు ఇంత మటుకి ఇన్ని పూలు పూసింది కానీ ఎప్పుడు రాలా. ఇదిగో చూడండి, స్పష్టంగా కనిపిస్తుందా? పువ్వులోంచి ఇంకో పువ్వు వచ్చిందనమాట తమాషాగా. అందుకే వీడియో చేసి చూపిద్దామనేసి అని. చూడండి ఇన్ని పువ్వులు పూసిందో ఈ ఒక్క మొక్క. చూస్తున్నారు కదా, బాగా మస్క టైము. ఆ టైంలో నేను తీశాను, వెళ్తురున్నప్పుడు కాకుండా. ఏమో తెల్లారికి ఇంకా మొగ్గలు ఇప్పుడు చూస్తే పూలు చాలా అందంగా ఉన్నాయి, అందుకని తీస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.